దేవుని ప్రేమ దేవునిలో ఉందంటే తప్పును సరి చేయటంలో ఉంది. అందరూ కొద్దిసేపు అందరికి చాలాసేపు కూర్చుని ఉన్నారు కాబట్టి కొద్దిసేపు లేచి నిలబడినట్లయితే ఉజ్జీవంగాను ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేద్దాం. దయచేసి అందరూ మౌనంగా ఉండి పాట పాడుతున్నప్పుడు ఎవరు అలక్ష్యంగా ఉండక వెనక పాడడానికి ప్రయత్నించండి. ఆరాధన సమయం కాబట్టి కళ్ళు మూసుకుని ఈ ఆరాధన గీతాన్ని ఆలపిద్దాం. మనందరికి వచ్చిన పాట రాజా జగమెరిగిన రాజా నా యేసు రాజా అన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. విడదీయగలరా ఎవరైనను మరి అందరం కళ్ళు మూసుకుని ఆరాధిద్దాం. చప్పలు కొడుతూ
మన గురించి ఆయన చింతించే దేవుడుగా ఉన్నాడు గనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద పెట్టవలసిన వారుగా ఉన్నాం అనే వాక్యాన్ని విన్నాం. తర్వాత పాపముల నుండి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు ఒక్క యేసు ప్రభులు వారు మాత్రమే అనే 2 లేఖనాలు కూడా మనం విన్నాం. మంచిది ప్రియులరా, మరి కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇంత చల్లపూట, ఇంత ప్రశాంతమైన సమయంలో చాలామంది వారి వారి పనుల్లో ఉండి వారి వారి సంగతులు చూసుకుంటున్నటువంటి ఈ సమయంలో నిజంగా దేవుని వాక్యాన్ని వినే శ్రద్ధాశక్తులు మనకు ఇచ్చారంటే ప్రభువు అది అనుగ్రహించిన కృప. లేకపోతే పూర్వపు దినాల్లో మనం కూడా ఏదో ఒక వ్యర్థమైనటువంటి సంగతులు ఆలోచించుకుంటూ లోకములో మన సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ దేవుడిచ్చిన విలువైనటువంటి సమయాన్ని కూడా ఎక్కడో ఒక స్థలంలో గడిపేసేటువంటి వారమే మనందరం కూడా. కానీ ఎంత సంతోషం అండి, ఈ రోజున మనందరినీ ప్రభు ఇలా నెమ్మదిగా ఆయన వాక్యాన్ని వినటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన నామమును గొప్ప చేయటానికి మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. జీవితకాలం అంతా కృతజ్ఞులమై ఉండాలి. బైబిల్ని ఎప్పుడు కలిగి ఉండాలి. బైబిల్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ధన్యులం అవుతాం. దాని గురించి ఒక ఉపమానాన్ని కూడా మీకు చెప్పాను. ఒక తల్లి మిలిటరీకి వెళుతున్నటువంటి తన కుమారుడితో చెప్పింది, అయ్యా నువ్వు ఎక్కడున్నా సరే బైబిల్ కలిగి ఉండు, యుద్ధానికి వెళ్ళినా సరే బైబిల్ తీసుకుని వెళ్ళు అని ఒక పాకెట్ సైజు
అంటే ఒక జోబుకి సరిపడినటువంటి చిన్న బైబిల్ కొనిచ్చిందట. ఆ బైబిల్ని ఆ కుర్రవాడు చక్కగా నిండి జేబులో ఎప్పుడు కూడా పెట్టుకుని డ్యూటీస్కి వెళ్ళి అలవాటు చేసుకున్నాడు. ఒక రోజున శత్రువుల మీద ప్రచండమైన యుద్ధం జరగబోయే సమయంలో కూడా ప్రార్థన చేసుకుని ఆ జేబులో ఆ యొక్క బైబిల్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు. శత్రు సంఖ్య 3 రెట్లు పెచ్చుగా ఉంది. ఆ రోజు 70% సైనికులు చనిపోయారు యుద్ధంలో. తన సొంత సైనికుల్లో 70% చనిపోయారు. శత్రువు టార్గెట్ చేసేది మానవ దేహంలో చెప్పాను మనం 2 ఒకటి హార్ట్, గుండె, 2 శిరస్సు. ఈ రెండిటిని టార్గెట్ చేస్తాడు శత్రువు. కాబట్టి టార్గెట్ చేసి ఇతన్ని కూడా ఏం చేశాడంటే హార్ట్ను టార్గెట్ చేసి కాల్చేసరికి ఆ బుల్లెట్ వచ్చి పురుషులకి జేబు ఎటువైపు ఉంటుందండి? ఎడమవైపు. అంటే ఎక్కడ హార్ట్ ఉన్న వైపే కదా. ఖచ్చితంగా కాల్సినటువంటి బుల్లెట్ వచ్చి బైబిల్లో సగం పేజీల వరకు దూసుకుని వెళ్ళిపోగలిగింది. కానీ హార్ట్లోకి దూసుకుని వెళ్ళలేకపోయింది. ఆ దెబ్బకి అతను అదిరి కింద పడిపోయాడు. కానీ అందరూ కూడా కింద పడిపోయిన తర్వాత చనిపోయిన శవాలను చకచకా తీసుకుని ట్రాలీల మీద తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అతని శవాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి 2 కాళ్ళు పట్టుకుని లాగేసరికి అతను మేల్కొనేసరికి ఇదేంటి ఆశ్చర్యం, ఇంతమంది చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు అనుకున్నాం మనం, ఏమిటి అని ఆశ్చర్యమని చూస్తే జేబులో అతను చూపిస్తున్నాడు సైగ చేసి, ఈ బైబిలే నన్ను బ్రతికించింది. నమ్మిన వారు గట్టిగా చాపట్లు కొట్టండి. బైబిల్ మనతో ఉంటే మనల్ని బ్రతికిస్తుంది. చక్కగా దేవుని యొక్క జీవవాక్యం కొన్నిసార్లు చదువుకుంటూ ఉంటే మనల్ని ఉజ్జింపజేస్తూ ఉంటాయి, బలపరుస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఇలాంటి సభల్లో దేవుని యొక్క వాక్యాన్ని అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు చెప్తున్నప్పుడు శ్రద్ధ కలిగి వింటున్నప్పుడు కొంత దైవికమైన జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. వినుట శ్రేష్టమైన సంగతి అన్నాడు ఒక ఆయన. వినటం అనేది బాగా అలవాటు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. రోమాపత్రికలో పౌలు భక్తుడు కూడా అదే అన్నాడు, వినుట అనగా క్రీస్తుని గురించి వినుట వలన విశ్వాసము కలుగును. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకుని మీకు కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాకు ఏమి నేర్పనై ఉన్నావో నీ సన్నిధిలో మేము నేర్చుకున్నటకు దీన మనస్కులుగా తల వంచుకుంటున్నాం. నా ప్రభువా, నా హృదయ అంతరంగాన్ని బట్టి, మా హృదయ అంతరంగాలను బట్టి మీరు మాతో సూటిగాను తేటగాను మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నువ్వు మాట్లాడుతూ ఉంటే మా జీవితాలు మార్చబడతాయి, మా బ్రతుకులు ఉజ్జింపబడతాయి నాయన. అలాంటి శ్రేష్టమైన సంగతులు ఈ రాత్రి తెలియజేయండి. అల్పుడైన నన్ను కూడా మీ కొరకు బలపరుచుకోండి. నా ప్రభువా, లేఖనానుసారమైనటువంటి గొప్ప సంగతులు మాకు తెలియజేయండి. మేమందరం కూడా నీ సన్నిధిలో కూర్చుండి నేర్చుకునే అనుభవాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవా, మీరే మా మధ్య ఉండి నడిపించి మీ సహాయమును మాకు దయచేయమని క్రీస్తు నామం పేరట వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మంచిది ప్రియులారా, కొద్దిసేపు దేవుని యొక్క సంగతులు జాగ్రత్తగా ఆలకించండి. ఈ 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నికోదేము అనేటువంటి యూదుల అధికారి ఒక ఆయన. చూడండి, గ్రంథకర్త యోహాను గారు చక్కగా సంగతులు వివరణాత్మకంగా రాశారు. రాత్రి వచ్చి కలుసుకున్నట్లుగా లేఖనాల్లో ఆయన రచించాడు. ఒకసారి చిన్న సమస్య ఏంటంటే, రాత్రులు మాత్రమే ఎందుకు వచ్చి యేసు ప్రభువును అతను కలిశాడు అని నాకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆలోచన కలిగింది. రాత్రులు ఎందుకు వచ్చాడు? పగల చాలా సమయం ఉంది కదా. ఎస్, కొంతమంది అధికారులకు, కొంతమంది పెద్దలకు
చెప్పాలంటే పగలు తమ్మును తాము పెద్దలతో మాట్లాడటానికి కానీ పెద్దలతో కలవటానికి కానీ భయపడి రాత్రులు కలుస్తారు. అయితే ప్రియులరా, రాత్రులు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండకుండా అంటాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడివి. ఏమనుకున్నాడంటే యేసు ప్రభుల వారిని ఒక ఉపదేశకునిగా అంగీకరిస్తున్నాడు కానీ అభిషిక్తునిగాను, రక్షకునిగాను, లేక దైవ కుమారునిగాను, ఈ లోక ఉద్ధరణ కొరకు పంపబడినటువంటి దేవుని కుమారునిగాను అతను మాట్లాడలేదు. ఏమంటూ ఉన్నాడంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. రెండో మాట, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్నటువంటి ఈ సూచక క్రియలు మీ గురించి మేము వింటున్నాం. చాలా సూచక్రియలు నీ ద్వారా జరుగుతూ ఉన్నాయి. నీళ్లను సైతం ద్రాక్షారసంగా చేసేవని మేము విన్నాం. చాలామంది అందులకు కనులిచ్చినటువంటి సంగతులు మేము విన్నాం. ఇలాంటి అద్భుతాలు చేసేవంటే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నేను నమ్ముతున్నానని ఒకటి రెండు సంబోధనలతో యేసు ప్రభు వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, మనుషులమైన మనం మనుషుని యొక్క రూపాన్ని, పై రూపాన్ని చూస్తాం. కానీ దేవుడైతే అంతరంగాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి అంతరంగాన్ని ఎరిగినటువంటి యేసయ్య ఆయనతో ఏమన్నారంటే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యోహాను సువార్త మీరు చదివితే నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట 25 సార్లు సంబోధించబడింది. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను లేదా నీతో చెప్పుచున్నాను అనే మాట ఎందుకు చెప్తున్నారంటే, నీవు నమ్మశక్యం కాకపోయినా ఈ మాటను నీవు నమ్మాలి. ఎందుకంటే ఒకడు తిరిగి జన్మించాలి. తిరిగి అంటే అర్థం మళ్ళీ అని అర్థం వస్తుంది. ఈ లోకంలో చాలామంది యొక్క ఉద్దేశాలు ఏంటంటే, మళ్ళీ అంటే మరొక జన్మ అన్నమాట. మరొక జన్మ ఇలా ఎన్ని జన్మలు ఇచ్చినా మనిషి అండి మారడు, ఇలాగే ఉంటాడు. ఇలా ఉండటమే కాదు, ఇంకా దారుణంగా తయారవుతాడు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మరు జన్మ అలాంటిది కాదు. ఈ నిశ్చయముగా అని చెప్పుచున్నాననే మాట యోహాను సువార్తలో 25 సార్లు ఎందుకు రాయబడిందంటే, నమ్మశక్యం కానటువంటి మాటల విషయమై ప్రభువు నొక్కి వక్కాణించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాయి వాక్యలేఖనాలు. నికోదేం, నువ్వు యూదుల అధికారివేమో కానీ నీకు ఈ సంగతి ఒకటి తెలియదు. అదేంటంటే ఒకడు తిరిగి జన్మించాలి. క్రొత్తగా అని తర్జుమా చేసినటువంటి గ్రీకు పదానికి మళ్ళీ లేదా పైనుంచి అనే అర్థాలు వస్తాయి. ఈ మళ్ళీ అనే మాటకి భౌతికమైన లోకంలో చాలా మంది అనుకునేది ఏంటంటే, మళ్ళీ అంటే తిరిగి మరలా జన్మించటం అనే భావం అనుకుంటున్నారు. అది కానే కాదు. తర్వాత చూడండి, నూతన జన్మ అంటే ఈ జీవితంలోనే ఇక్కడ జరిగే ప్రక్రియ మార్పు కలగాలి. ప్రియులరా, ఇలా నూతన జన్మ అనే జీవితంలో ఈ జీవితంలో కనుక పోయినట్లయితే ఏనండి, ఆ పాపభూయిష్ఠులమైన మనుషులమైన మనం పాపులుగానే ఉండిపోతాం. తర్వాత నూతన జన్మ అంటే ఈ జీవితంలో ఇక్కడ జరిగే అంతా కూడా నిజంగా మార్పు కలిగి ఉండాలి. పరలోకము నుంచి దేవుడు చేసినటువంటి నూతన కార్యాలు కూడా మన జీవితాల్లో జరగాలి. తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చదువుకున్నట్లయితే ఏమనుందంటే, కొత్త జన్మను ఏమని మాట్లాడుతున్నాడంటే, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమును ద్వారాను ఆత్మ మనకు నూతన స్వభావమును ధరింపచేయును. పునర్జన్మ సంబంధమైన స్నానం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొత్త జన్మను స్నానంగా పోల్చాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్నానం చేయాలి అంటాడు. నీరు శరీరమును బాగు చేస్తుంది. మనం ప్రతిదినం కూడా ఈ వేసవకాలం అయితే ఉదయం సాయంకాలం స్నానం చేస్తాం. ఆ నీటి ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మన దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. కానీ కొత్త జన్మ హృదయాన్ని శుభ్రం చేస్తుంది, హృదయాన్ని బాగు చేస్తుంది. అది హృదయాన్ని సెటప్ చేస్తూ ఉంటుంది. ప్రియులరా, శరీరమును చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనిషి మొదటి పుట్టుక సరిపోయింది. చూడండి, మనిషి యొక్క మొదటి పుట్టుక సరిపోదండి, తిరిగి జన్మించాలి. మనిషి జీవితంలో లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, కొన్ని రెండుగా ఉన్నాయి. మరణాలు మనిషికి 2, జననాలు 2గా ఉన్నాయి. అలాగే నివాసాలు 2గా ఉన్నాయి.
మరణాలు రెండు అంతే. మనం ప్రకటన గ్రంథ లేఖనానుసారమైన సంగతులు చూస్తే అక్కడ ఏమన్నదంటే ఇది రెండవ మరణం అని రాస్తుంది. మరణాలు మనిషికి రెండు. అయితే ప్రియులరా, మనుషులమైన మనం ఒక్కసారే కనుక ఈ లోకంలో జన్మించి మన యొక్క జీవితకాలం అంతటిని కూడా వ్యర్థంగా కొనసాగింపజేసుకుంటూ, మన ఇష్టాల ప్రకారంగా కొనసాగింపజేసుకుంటూ, మన కోరికల మేరకు, అభిష్టతల మేరకు, ఇచ్ఛల మేరకు మనకు తోచినటువంటివి అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ, మన ఇష్టానుసారంగా మన జీవితమును వృధా చేసుకుంటూ, మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ, సంవత్సరాలు వెళ్ళబుచ్చుకుంటూ కనుక ఇలా వెళ్ళిపోతూ ఉంటే రెండు మరణాలు తప్పనిసరిగా పొందాల్సి వస్తుంది మనిషి. ఒక్క జననం గనక అయితే రెండు మరణాలు తప్పవన్నాడు ఒక వక్త. ఇక్కడ గనక రెండు జననాలు అనగా తిరిగి గనక మరలా ఒక వ్యక్తి జన్మిస్తే ఒకే ఒక మరణం, అది శరీర మరణం. కానీ ఆత్మ మరణం ఆ వ్యక్తికి ఉండదు. అదే నిత్యరాజ్య ప్రవేశం. కాబట్టి యేసు ప్రభులు వారు ఈ నికోదెంతో ఏం చెప్తున్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని లేదా నూతనంగా జన్మించితే గాని మరి అతడు దేవుని యొక్క రాజ్యమునకు చేరడని చెప్పగానే అతను చూడండి ఏం మాట అంటున్నాడంటే, అది ఎలా సాధ్యము అన్నాడండి. అది ఎలా సాధ్యము అనగానే 10వ వచనంలో యేసు ప్రభు వారికి కొంచెం కోపం వచ్చింది. యేసు ఇట్లా, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? నీవు ఇశ్రాయేలీలకు బోధకుడువు కదా, ఇశ్రాయేలీల బోధకుడవైన నీవు ఈ సంగతి ఎరుగుకున్నావా? నీవు ఎస్, తెలియకుండానే బోధకుడు అయిపోయావా? ఎస్, నిజమే. ఈ రోజుల్లో చాలా మందికి లేఖనానుసారమైన సంగతులు తెలియకపోయినా సరే లేఖనాలను ఉపదేశించటం, బోధించటం అంతా మామూలైపోయింది. యేసు ప్రభు వారు కూడా సూటిగా నికోదేముని ఏమడుగుతున్నారంటే, నీవు ఇశ్రాయేలీలకు బోధకుడుగా ఉన్నావు కదా, ఈ సంగతి నీకు తెలియదా? ఏ సంగతి అంటే ఆదికాండం 8:21 ఏముందంటే, నరుల హృదయము ఆలోచన బాల్యము నుండి చెడ్డై. పాత నిబంధన కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత హృదయం చెడింది, రక్షణ పొందండి లేక మారు మనసు పొందండి, మీ జీవితాలు మార్చుకోండి అని యేసు ప్రభువు కొత్తగా ఏం బోధ చేయలేదండి. ఆదికాండ గ్రంథంలోనే 8వ అధ్యాయం 21వ వచనంలోనే నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది అని లేఖనం రాసింది. తర్వాత ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే నరుల హృదయం అన్నిటికంటే చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన ఉంది. ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయమును మార్పు చెందించుకోవటం అనే మాటే నూతన జన్మ. పిల్లల, ఈ నూతన జన్మను గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని మారు మనసు అన్నారు యేసు ప్రభులు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు అన్నారు, పరలోక రాజ్యము సమీపించింది, అందరూ అంతటను ఏం చేయాలి? మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరందరూ కూడా మీ సమయములు వ్యర్థం చేసుకోవద్దు, మీరు మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొందండి అనే సువార్త ఎంత ప్రేమపూర్వకంగా దేవుడు యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. ప్రియులరా, మారు మనసు పొందండి అనే మాట ఎన్నిసార్లు తెలుసా? చాలా మార్లు బైబిల్లో ఈ మారు మనసుల గురించి వ్రాయబడింది. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభ దినాలలో ఆయన నోట నుంచి వచ్చిన మాట అదే, పరలోక రాజ్యం సమీపించింది, అందరూ అంతటను మారు మనసు పొందండి. పిల్లరా, ఈ మారు మనసు అనే మాటను గురించి నేను ఈ రాత్రి కొన్ని సంగతులు మీకు తెలియాలని, నేను కొంచెం తెలియజేయాలని మీకు నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, ఈ మారు మనసు అంటే ఏమి లేదండి, మనస్సును మార్చుకునుట, మనస్సును ప్రభువుకు అప్పగించుట, లేదా మనసులో నీవు పాత రోత, పాతదైన పులిపిండిని, పాత జీవితాన్ని యేసు ప్రభుల వారి చేతిలో పెట్టుట. ఈ పాత జీవితాన్ని యేసు ప్రభుల వారి చేతిలో పెట్టుట అనేది ఎలా తెలుస్తుందండి అంటే, నీ వ్యక్తిగత పాత జీవితాన్ని ఒప్పుకుంటావు, నీ వ్యక్తిగత పాత జీవితం గురించి పశ్చాత్తాపడతావు, వ్యక్తిగత పాత జీవితం గురించి వేదన పడతావు. ఒకసారి స్టోర్పురంలో రక్షణ పొందినటువంటి ఒక దైవజనుడు, ఆయన తిమోతి గారు, ఆయన పేరు నాకు బాగా గుర్తు. ఈ మధ్య ఎప్పుడో చూడండి, ఆ తిమోతి గారు అని ఆయన నాకు గుర్తు. నేను ఆయన ఇలా ఒకే వేదిక మీద వాక్యం చెప్పడానికి ఆయన గొప్ప బోధకులు, మంచి సాక్ష్యం. స్టోర్పురంలో ఒక దొంగ, ఆయన పెద్ద గజ దొంగ, చాలా గృహాలు, రాత్రుళ్ళు చాలా గృహాలు దోచుకున్నటువంటి పెద్ద గజ దొంగ, స్టోర్పురం దొంగ. ఆయన రక్షణ పొందిన తర్వాత, మారు మనసును పొందుకున్న తర్వాత తిమోతి అనే పేరు పెట్టుకున్నారు. ఆయన తిమోతి అయ్య గారిని నన్ను ఒక వేదిక మీద పిలిపించితే కూర్చున్నాం. అయితే పగల వాక్యం అయిపోయింది, రాత్రి వాక్యానికి కూడా ఇద్దరం సిద్ధపడాలి. ఈ లోపు ఆయన సాక్ష్యాన్ని నేను అడుగుతూ ఉంటే ఆయన చాలా సంగతులు నాతో మాట్లాడుతూ కళ్ళంపడి నీళ్లు పెట్టుకుని ఒక మాట చెప్పారు. అయ్యా,
తమ్ముడు, ఈ దొంగకు కూడా దేవుడు మారు మనసు ఇచ్చాడయ్యా. నేను ఎన్ని గృహాలు ఎంత చాకచక్యంగా దొంగతనం చేసేవాడినో తెలుసా? ఒంటి నిండా ఆనందం పూసుకునేవాడిని. నాకు ఒంటి నిండా ఆనందం పూసుకునేవాడిని అయ్యా. బాగా గగ్గల్లోకి ఉండేటువంటి నిక్కర్లు తయారు చేసుకుని ఒకే ఒక్క నిక్కర్ నా ఒంటి మీద ఉండేది. ఇంకా పైన ఏ వస్త్రం కూడా ఉండేది కాదు. వెంట్రుకలన్నీ కూడా తల మీద వెంట్రుకలు చేతికి అందకుండా ఎంతంటే అరంగుళం మందం వరకు కత్తిరించుకునేవాడిని. ఇలా చాకచక్యంగా చాలా ఏళ్లలో నేను ఇలా దొంగతనం చేసిన దొంగని. అయితే చాలా సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నాను, కానీ నాలో మార్పు రాలేదు. ఒక దినాన ఒక స్థలంలో దేవుని వాక్యాన్ని వింటుండగా నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలనే ఆలోచన కలిగింది. ఆ సభలకు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విన్నాను. దేవుని వాక్యాన్ని వింటుండగా దైవజనులు చెప్పారు, మారు మనసు పొందండి అని చెప్తే నేను ప్రభు కొరకు కొన్ని దినాలే కదా అని ప్రభు సన్నిధిలో కూర్చుంటే, నా ప్రభు నేను గత దినాల్లో ఏ ఇంట్లో ఏ దొంగతనం చేశానో, ఏ హారాన్ని ఎలా దొంగతనం చేశానో, ఏ బంగారపు వస్తువులు ఎలా దొంగతనం చేశానో, ఏ గోడను ఎలా చాకచక్యంగా దూకానో, ఎలా స్వరం మార్చి స్త్రీ స్వరం కావలసిన చోట స్త్రీ స్వరాన్ని, పురుషుని గంభీర స్వరాన్ని ఉపయోగించవలసిన చోట గంభీరమైన పురుషుని స్వరాన్ని ఉపయోగించానో ప్రభు అన్నీ నాకు చూపించారయ్యా. చూపించగానే నా గుండె పగిలిపోయా. తప్పులన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. నా ప్రభు సన్నిధిలో ఒప్పుకుని అన్నాను, అయ్యా ఈ దొంగను నువ్వు క్షమించగలవా? ఈ దొంగను నువ్వు మన్నించగలవా? ఈ దొంగకు నీవు విడుదల కలిగి చేయగలవా? ఈ దొంగ కూడా మారు మనసు ఉందా ప్రభు అని నేను ప్రార్థన చేయగా ప్రభు శిలువ దర్శనాన్ని చూపించి, ఇక మీదట నీకు దొంగతనం చేయాలనే మనసు కలగదని ఒక గట్టి నిర్ణయాన్ని నాకు ప్రభు చూపించారు. నా తప్పులన్నీ నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. అది సరి అయిన మారు మనసు అంటే. తెలిసి తెలియక చేసిన ప్రతి అవిధేయతనం, కావాలని చేసిన ప్రతి ఒక్క తప్పిదములను, దోషములను, మాట్లాడిన మాటలను ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, ప్రియులరా, దేవుణ్ణి ఆరాధించటం అంటే చాలామందికి ఇష్టమే, కానీ దేవుని ఆరాధించటం, స్తుతించటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, కానుకలు ఇవ్వటం, దైవజనులను గౌరవించటం, లేదా దైవజనులతో వెంట నడవటం, చాలా రకాలైన భక్తి సంబంధమైన కార్యకలాపాలలో చాలామంది హుషారుగా చాలా చురుగ్గా పాల్గొనటం అంటే చాలామందికి ఇష్టమే, కానీ రక్షణ పొందటం అంటే మాత్రం, లేదా మారు మనసు పొందటం అంటే చాలామందికి కష్టం. ఎందుకంటే బ్రతుకును మార్చుకోవాలి, బాటను మార్చుకోవాలి, వ్యక్తిగత అనుభవాలు మార్చుకోవాలి, మార్గంలో చాలా తిన్ననైన మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలి. చాలా కష్టం. చేసినవన్నీ ఒప్పుకోవాలి. చేసిన ప్రతి అవిధేయతను ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ఒప్పుకోవాలంటే అది ఎంతో కష్టమైంది. చేసేటప్పుడు తేలిగ్గానే ఉంటుంది. చేసేటప్పుడు చాలా తేలిగ్గానే ఉంటుంది. వస్తువు దొంగతనం చేయటం చాలా తేలికే. ఒక వ్యక్తి దగ్గర అబద్ధమాడి కొంత ధనాన్ని దొంగిలించడం చాలా తేలికే. యవనస్తుడు చూశారు మన దగ్గర, బాలాజీ అనే బాబు రక్షణ పొంది చిన్న వయసులో పెళ్లి కాకముందే 10,000 రూపాయలు తిరిగి, 10,000 రూపాయలు ఎప్పుడో కాదండి, గత సంవత్సరంలోనే, క్రిందటి సంవత్సరంలోనే రక్షణ పొంది దేవుని వాక్యం అర్థం చేయగా 10,000 రూపాయలు తీసి, నిజంగానండి అప్పులు కట్టాడండి. 10,000 రూపాయలు తీసి అప్పు కట్టాడు. నేను కథగా చెప్పింది ఆయన సాక్ష్యంలో చెప్పాడు, అన్నారా మీరు? 10,000 రూపాయలు చిన్న వయసులో కట్టాడు. ఒక క్రిస్టియన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక 6,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే, అయ్యా నేను తప్పు లెక్క రాసి మీ లెక్కలో నేను అమౌంట్ తీసేసుకున్నానని ఇస్తే, ఆ డబ్బులు తీసుకుని ఆయన గజగజలు ఆడిపోతూ అంటున్నాడంట, ఏమిటయ్యా ఈ మార్పు? ఎవరు చెప్పారు నీకు ఇలా మారమని? ఎవరు ఎలా తిరిగి ఇమ్మన్నారు? ఎవరు మీకు నేర్పింది అని అడిగితే అతను అన్నాడంట, నా యేసయ్యే నాకు తెలియజేశాడయ్యా. నేను యేసయ్య సన్నిధిలో కొన్ని దినాలు కూర్చుని మారు మనసు కొరకు నేను ఒక గొప్ప దైవజనుడు నడిపించగా ఆయన దగ్గర కూర్చుండి నా పూర్వపు పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ ఉండగా, ఆ పాత రోత జీవితం అంతా చనిపోయి, ఆ పాత పేరుతో కూడినటువంటి ఆ పేరు చనిపోయింది. వెంటనే నాలో మార్పు కలిగింది. ఇదిగో మీ దగ్గర ఎగ్గొట్టినటువంటి లేదా అబద్ధమాడి తెచ్చుకున్నటువంటి 6,000 రూపాయలు కూడా ప్రభు చూపించారయ్యా, తీసుకోండి అంటే, ఒప్పుకున్నావు కదా చాలే, సరే డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో, ఏం పర్వాలేదులేవయ్యా నీకు నాకు అన్నారంట. అమ్మో ఆ మాట అనొద్దండి, ఈ డబ్బులు తీసుకుంటేనే నా పాపమునకు క్షమాపణ దొరుకుతుందని చేతిలో పెట్టి వచ్చాడండి. 10,000 రూపాయలు దగ్గర తిరిగి ఇచ్చాడు.